రావణ్ ఎపిసోడ్ పై టీడీపీ నేతల్లో తీవ్ర ఆందోళన. దళితులపై దండయాత్రగా మారుతున్న సబ్జెక్ట్. కూటమి గ్రాఫ్ కు డ్యామేజ్. బాబు సర్కార్కే మొప్పు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ టార్గెట్ గా సాగుతున్న వరుస పరిణామాలు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తొలుత దీన్ని కేవలం ఒక సాధారణ లా అండ్ ఆర్డర్ సమస్యగా చూసిన కూటమి నేతలు ఇప్పుడు ఇది కాస్త తీవ్ర రాజకీయ సామాజిక వివాదంగా మారుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారం క్రమంగా కాపు వర్సెస్ దళిత వివాదంగా రూపాంతరం చెందుతుండడం, సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న విపరీతమైన నెగటివ్ క్యాంపెయిన్ కూటమి ప్రతిష్టను, ముఖ్యంగా టీడీపీని కోలుకోలేని దెబ్బతీసేలా ఉందనే చర్చ పార్టీ అంతర్గత వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ లీడర్షిప్ చుట్టూనే తిరుగుతుండటంతో వారి రాజకీయ ప్రయోజనాల కోసం సాంప్రదాయకంగా తమకున్న దళిత ఓటు బ్యాంకును టీడీపీ ఎందుకు రిస్క్ లో పడేయాలనే ప్రశ్నలు స్వయంగా ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు సహజమని, పదవుల్లో ఉన్నప్పుడు మరింత నిగ్రహం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతున్న తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిలా కాకుండా సినిమా స్టార్లా తన అభిమానుల భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని, దీనివల్ల అంతిమంగా నష్టపోయేది టీడీపీనే అని ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దళిత సంఘాలు, తటస్థులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన డాక్టర్ సుధాకర్ ఉదంతంతో పోల్చి చూస్తుండడం కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారింది. నాడు సుధాకర్ పై జరిగిన దాడిని అప్పటి ప్రతిపక్ష కూటమి తీవ్రంగా ఖండించి రాజకీయ లబ్ధి పొందింది. కానీ నేడు అదే కూటమి అధికారంలోకి వచ్చాక అంతకంటే ఘోరంగా ఒక దళిత గళాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు రావడం ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. చట్టబద్ధంగా ఒకసారి అరెస్టు చేసి విచారించాల్సింది పోయి పదే పదే వేధించడం, పోలీస్ స్టేషన్ల వద్ద జనసేన కార్యకర్తలు గుమిగూడి రావణ్ పై భౌతిక దాడులకు దిగడానికి ప్రయత్నించడం చూస్తుంటే రాష్ట్రంలో చట్టం కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే చెడ్డ పేరు వస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను పూర్తిగా జనసేన ఇష్టాయిష్టాలకే వదిలేస్తే అది కాస్త టీడీపీ కొంప ముంచేలా తయారైందని, ఈ ప్రభుత్వానికి ఫేస్ వాల్యూ చంద్రబాబు నాయుడే కాబట్టి రేపు ఎలాంటి తప్పు జరిగినా ముఖ్యమంత్రిగా ఆయన పాలనపైనే ఆ మచ్చ పడుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో దళిత ఓటర్లు పూర్తిగా కూటమికి దూరం జరిగే ప్రమాదం పొంచి ఉన్నందున చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఇప్పుడైనా రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోతే కూటమి భవిష్యత్ ప్రమాదంలో పడడం ఖాయంగా కనిపిస్తుంది.